అమ్మ నాన్న అంటే ఉండవలసింది భయం కాదు, భక్తి. అయినా పిల్లల్ని ఇలా భయపెడుతున్నారు. వాళ్ళ పేరెంట్స్ అండి, మిమ్మల్ని కాదు వాళ్ళననాలి. శ్రీనివాస్ గారు, తన మాటలే పట్టించుకోకండి. ఆవిడెవరో నాకు తెలియదండి. శ్రీనివాస్ గారు, దయచేసి నేను చెప్పేది అర్థం చేసుకోండి ప్లీజ్ అండి. శ్రీనివాస్, మా అనుమానం నిజమే. నిన్నటి నుంచి ఫోన్లు వచ్చి అది ఎవరో చెప్పనప్పుడే మాకు తెలిసిపోయిందిరా మీరిక్కడ కలుస్తున్నారని. కానీ నువ్వు ఇలా నా మాట కాదని వీళ్ళని కలుస్తావనుకోలేదు. చూసావా సుందరి, ఆఫీస్కి వెళ్ళాడన్నావు. నేనే కరెక్ట్. అమ్మా, నాన్న. నమస్కారం అంకుల్. ఓ మీరేనా శ్రీనివాస్ అమ్మా నాన్న? ఇప్పుడు మీ గురించే మాట్లాడుతున్నాం. చూడండి, శ్రీనివాస్ అమ్మ, శ్రీనివాస్ నాన్న. ప్లీజ్ స్టాప్ ఇట్. మీరు ఆపండి. నాకు తెలిసింది ఫ్యామిలీ మ్యాటర్ అని, కానీ ఇది సోషల్ ప్రాబ్లం. మీకు ఇదేమైనా బాగుందా? మీ అబ్బాయిని మరీ అలా భయపెట్టిస్తున్నారేమిటి? పేరెంట్స్ అంటే ఎలా ఉండాలి? చాణక్యుడు ఏం చెప్పాడు? మొదటి 5 ఏళ్లు కొడుకుని గారాబం చేయాలని, ఆ తర్వాత 10 ఏళ్లు డిసిప్లిన్ తో పెంచాలని, ఆ తర్వాత 16 ఏళ్లు వచ్చేదాకా ఫ్రెండ్ లా ఉండాలని చెప్పారు. మీ శ్రీనివాస్కి ఎన్నేళ్లు? 25 ఏళ్లు ఉంటాయా? ఇంతవరకు ఇతన్ని అలా భయపెట్టడం చాణక్య ఒప్పుకోడు. ఎవరిది? ఏం మాట్లాడుతుంది? అసలు ఎందుకు మాట్లాడుతుంది? హాయ్, ఐఎమ్ శామ్, సమంత. ప్లీజ్ జస్ట్ కీప్ క్వైట్ ప్లీజ్. అసలు ఎవరి అమ్మాయి? ఓ, అంటే ఆ ప్రాబ్లం అక్కడితో ఆగిపోలేదన్నమాట. నీ జనరేషన్ కూడా పాకిందన్నమాట. ఏం జనరేషన్, ఏం ప్రాబ్లం? అయినా ప్రతి ప్రాబ్లం కి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది తెలుసా? మాటలు అనవసరం. శ్రీనివాస్, పద. ఇంకెప్పుడు మాకు చెప్పకుండా ఇలాంటి పనులు చేయొద్దు, అర్థమైందా? నువ్వు కూడా ఇంకెప్పుడు మావాడితో కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నించదు. ఈ సంబంధం అంటూ కలిస్తే అది మేము సచ్చాకి. పద. అంకుల్ అంకుల్ ఆపండి, ఇంకెందుకు? చచ్చాకి అంటున్నారు కదా. Waiter, 1 black coffee. మీకు బ్లాక్ కాఫీ అంటే ఇష్టం కదా, అందుకే ఆర్డర్ చేశా. ఆర్డర్ సార్. ఏం శాస్త్రి గారు, మన ఊళ్ళో అందరూ కులాసేనా? అమ్మా, మీ దయ వల్ల అందరూ కులాసాగానే ఉన్నారమ్మా. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. రామ్మా, కూర్చో. చెప్పండి శాస్త్రి గారు. మీకు తెలియదేముందమ్మా, మీ వంశదేవత కనకదుర్గమ్మ ఉత్సవాల గురించి మాట్లాడదామని వచ్చాను. ఉత్సవాల గురించి అయ్యే ఖర్చుకి నేను చెక్ రాసుంచానండి. కోటేశ్వరరావు గారు మీకు పంపిస్తారు. చెక్కు తీసుకున్నానమ్మా, కానీ అది... ఇంకా డబ్బు కావాలంటే అడగండి, మా వాళ్ళు ఇస్తారు. అబ్బే, డబ్బు విషయం కాదమ్మా. అది ఈ సంవత్సరం మీ కుటుంబం అంతా ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారిని ఇంటికి పిలిచి సారే అదే పెడితే బాగుంటుంది. శాస్త్రి గారు, ఉత్సవాలు సంబరాలు ఈ ఇంటి ఆడపడుచుతోనే వెళ్ళిపోయాయి. ఇక మిగిలిన వాళ్ళం మా కర్మకు మేము ఉన్నాం. అలా అనకండి అమ్మా. అమ్మవారి అనుగ్రహం మీ పైన ఎప్పుడూ ఉంటుంది. నేను ఎందుకు చెప్తున్నానంటే, పెద్ద ఆయన రంగారావు గారు ఈ ఉత్సవాలు మొదలుపెట్టి 50వ సంవత్సరం. చాలా విశేషం కదమ్మా. మీరనేది నిజమేనండి, కానీ ప్రస్తుతం ఎవరికి మనశ్శాంతి లేకుండా పోయింది. ఇలాంటి సమయంలో ఉత్సవాలు అవి అంటే... ఈ సమయంలోనే అమ్మవారి దయ మరింత అవసరం. ఆ అమ్మను పిలిచి సారె పెట్టి తృప్తిపరచండి, అంతా మంచి జరుగుతుంది. మీరనేది కూడా నిజమే,
దీని గురించి ఆలోచించి ఒక నిర్ణయానికి వస్తాం, మీకు తెలియపరుస్తాం. అలాగేనమ్మా. రాజశ్రీ, అత్తయ్య, అమ్మా మరి నేను వెళ్ళొస్తాను. మంచిదండి. దుర్గి, అమ్మా, మల్లన్నకి చెప్పి శాస్త్రి గారిని ఇంటి దగ్గర దింపమను. అలాగేనమ్మా. హే యాపా బాబు, హాయ్ ప్రాణి, ఇది తినచ్చా? వద్దమ్మా, తినకూడదు. ఓ ఇది తిను. ఓకే, థ్యాంక్ యూ. గ్రానీ, ఒక సెల్ఫీ తీసుకుందామా? ఓకే, స్మైల్. సి, బాగుంది. బాగుంది కదా? బాగుంది. నిన్ను రోజుకి ఎన్ని కావాలరా? ఎన్ని కండ్లు తింటావురా? ఎన్ని కావాలరా? ఎన్ని తింటావురా కండ్లు? ఎన్ని తింటావు? తీసుకెళ్ళు రోజు ఇదే బాబు. పనా? ఎందుకు ఒకటి కొడతావు? అమ్మా. కొట్టద్దు బాబు. పద. ఇంకోటి లేదు, ఏం లేదు. ఎన్ని తింటావు? పద. నాన్న కోపంలో ఉంటారు. గ్రానీ, ఒక్క నిమిషం. Sam, what is this? నాన్న, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. Sam, 10 for what? Just Nana, for being who you are. You have always letting me to do whatever I liked and I believe in, Nana. And for always being awesome. నాతో నాన్నలా కాకుండా ఒక ఫ్రెండ్ లా ఉన్నందుకు చాలా థ్యాంక్స్. No, Sam, this will not still work for me. I'm still mad. How can you go without telling me? సారీ నాన్న, నేను ఇది ఊరికే చెప్పట్లే, నిజం. మీరు నాతో ఫ్రెండ్ లా ఉన్నందుకు చాలా థ్యాంక్స్. ఇప్పుడు ఇక్కడ నేను ఒక అబ్బాయి పేరెంట్స్ ని చూశాను. అమ్మో, రాక్షసులు! అంత పెద్ద అబ్బాయిని they were treating him like a kid. అదే అమెరికాలో అయితే ఈ పాటికి అరెస్ట్ చేసి తీసుకెళ్లేవారు. Sam, why didn't you tell me that you are going to India? I would never let you go. యా, అందుకే ఐ డోంట్ టెల్ యూ. నానా, you're the best, Nana. I got to go to Vijayawada passenger train. Nana, please, time అయిపోతుంది. Oh no! Sam, Adi chala slow. Why is that you have not chosen the flight? Yeah. Okay. Take care. Bye. Love you so much. Hey, Nana cool అయిపోయారు. Nana cool అయిపోయారు, Granny. Nana cool అయిపోయారు. Oh, one ఇప్పుడు second, Granny. సంతోషమేనా? చాలా హ్యాపీగా ఉంది. ఇదిగో గ్రానీ. ఇదిగో అమ్మా. ఇదేంటి గ్రానీ? 10 రూపాయలే. పర్వాలేదు గ్రానీ, ఇది 10 రూపీస్, ఈ 90 రూపీస్ మీకోసం, ఓకేనా? ఐఎమ్ సో హ్యాపీ గ్రానీ. థ్యాంక్ యూ. ఓ మీ చిక్స్, మీకు లిప్స్టిక్ అంటుకుంది, ఒక సెల్ఫీ తీసుకుందాం. బాయ్ గ్రానీ. బాయ్. బాయ్. చెప్పండి, ఏం కావాలి? ఏంటయ్యో ఏదో కస్టమర్స్ తో మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు? గుర్తుపట్టలేదా?
చంద్రశేఖర్, సావిత్రమ్మ గారి పెద్ద మనవడు. వారిని గురించి నాకు బాగా తెలుసు. నేను అడుగుతుంది మీ గురించి. అరే, కోటేశ్వరరావు వేస్తున్నాడు ఈ మధ్య. అంకుల్ 50,000 కావాలి, తీసుకెళ్తున్నా. పర్మిషన్ అడుగుతావేంట్రా? తీసుకో, ఇదంతా నీదే. ఇవి సూర్య గారికి లెక్క చెప్పడానికి ఇక్కడ ఉంచాను. ఆ లెక్కేదో నాకు చెప్పండి. సరే బాబు, నిన్నటి రోజున మన నగల్ సెక్షన్లో బిజినెస్ అయిన దాంట్లో ఇన్కమింగ్ క్యాష్ ఫ్లో వచ్చి 10,50,000. హలో, చెప్పరా. ఓకే, సాయంత్రం కలుస్తాను. అంకుల్ నెక్స్ట్. ఇందులో ఎంప్లాయీస్ ఇన్సూరెన్స్ కోసం ఉంచింది 3 లక్షలు. ఏంటది? ఎంప్లాయ్? అదే, మన దగ్గర పనిచేసే వాళ్ళకి బీమా. మరీ 3 లక్షలా? అంటే అప్పట్లో 50,000తో మొదలుపెట్టారు తాతగారు. ఈ మధ్యనే సూర్య గారు 3 లక్షలకు. వెంటనే క్యాన్సిల్ చేయండి, మనం ఇస్తున్న జీతాలు చాలు. కానీ సావిత్రమ్మ గారు. ఓ పని చేయండి, ఆ 3 లక్షలు నాకు ఇవ్వండి, ఫండ్లో జమ చేసినట్టు నా సంతకం తీసుకోండి, మీకు 70,000 ఇస్తా. 70,000 అంటే మీ 2 months శాలరీ. మంచి ఆఫర్. వద్దులే బాబు. ఏ? ఇప్పటికే మీకు లెక్కలు చెప్పి చాలా తప్పు చేశాను. ఇంకా మీతో వాదిస్తూ మరో తప్పు చేయలేదు. అయితే 50,000 ఇవ్వు, మీరికి వెళ్ళొచ్చు. ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా నువ్వు? చాలా బాగా తెలుసు. నాయనమ్మతో చెప్తా. ఆవిడ ఇంట్లోనే ఉన్నారు బాబు. చంద్ర, ఊరుకో. ఇదంతా కావాలనే ఆ సూర్యగాడు చేస్తున్నాడని నాకు బాగా తెలుసు. నీకు నీ హక్కు ఎలా ఇప్పించాలో కూడా నాకు బాగా తెలుసు. పద. ఇంకా నువ్వేం దిగులు పడకు. శ్రీనివాస్ గారిని కాదు 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 బావ గారిని నీకు తీసుకొచ్చి అప్పచెప్పే బాధ్యత నాది. సూర్య, ఆనందం, సంతోషం ఇటువంటివన్నీ ఈ కుటుంబం మీద అలిగి వెళ్ళిపోయినట్టున్నాయిరా. ఆనాడు కళ్యాణి చేసిన పనికి ఇప్పుడు పాపం పద్మావతి అనుభవించాల్సి వస్తోంది. ఈ సంబంధం అంటూ కలిస్తే అది మేము సచ్చాకి సచ్చాకి సచ్చాకి. చెప్పు నాయనమ్మా. సూర్య, బాబు ఎక్కడున్నావురా? నేను బయలుదేరాను నాయనమ్మా. వెళ్ళిన పని ఏమైంది నానా? హలో నాయనమ్మా. హలో హలో నాయనమ్మా, నాకేం వినపట్లేదు. బాబు, సూర్య, బాబు, సూర్య. నాయనమ్మా, నేను బయలుదేరి వచ్చేస్తున్నాను, మాట్లాడుకుందాం. అలాగే బాబు. హలో. హలో అంకుల్, నా కార్ ఏదో ట్రబుల్ ఇచ్చింది, స్టార్ట్ అవడం లేదు. బండి పంపించిన సూర్య. వద్దు అంకుల్, మీరు కార్ సంగతి చూడండి.
నేను చూసుకుంటాను. You're welcome. Good running. By the way, చాలా బాగా పరిగెత్తావు. అవును, నువ్వెప్పుడు ట్రైన్ ఇలాగే లాస్ట్ మూమెంట్ లో ఎక్కుతావా? Is this your hobby? ఓ, లేట్ అయ్యావా? ట్రైన్ టైమింగ్ తెలిసి కూడా లేట్ అయితే ఎలా? ఎంతైనా ఇండియన్స్ ఇలానే లేట్ అవుతూ ఉంటారు కదా. కొంచెం టైం పాటించాలి. నీ టైమింగ్ మాత్రం ప్రతిసారి పర్ఫెక్ట్ గా ఉంటుంది. You said what? You said something. ఏలే, నథింగ్. Oh. One minute. For you one chocolate. Thank you, Akka. ఒక ఫోటో దిగుదామా? Smile. See? కూర్చో. పల్లె 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 అమ్మా పల్లె. ఆ పల్లి ఇవ్వు. కావాలా? తీసుకో, పర్వాలేదు. తీసుకో తీసుకో, తిను. ఇంకోటి ఇవ్వు. ఇగో అమ్మా. థ్యాంక్స్. ఇది నీ కోసం. తీసుకో. ఇంకా ఇస్తున్నా అమ్మా. త్వరగా ఇవ్వచ్చు కదా. ఇదిగో అమ్మా. థ్యాంక్ యూ. అమ్మా డబ్బులు ఇవ్వమ్మా. ఒక్క నిమిషం. చిరలేదమ్మా. పర్వాలేదు, తీసుకో. థ్యాంక్ యూ మేడం. నా పల్లెలన్నీ అమ్ముడు పోయాయి. గుడ్. ఒక సెల్ఫీ తీసుకుందామా? ఉంటాను మేడం.
మీరు ఎప్పుడు ఇలాగే ట్రైన్లో రండి ఓకే, మేడం. ఓకే. ఉంటా మేడం. ఏయ్ కొంచెం దూరంగా నుంచో. ఎదిగండి మీ తులసి. ఓ, వెళ్ళిపోతున్నావా? మా ఊరు వచ్చేసింది. ఓ, వన్ సెల్ఫీ దిగుదాం. ఓకే బాయ్. బాయ్. నాకు విండో సీట్ కావాలి. నాకు ఇక్కడ చాలా పనుంది. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. మీరు అక్కడ కూర్చోండి. మీరు ఫీల్ కాలేదు కదా? అయినా మీరు ఎందుకు ఫీల్ అవ్వాలి?